భువనేశ్వరి గారు మేడం. మేడం హియర్ మేడం. రాజేష్ ఆర్టీవీ మేడం. మేడం అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పడడానికి ఇంతకుముందు చెప్పినట్టే ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కారణం. కానీ మీకు పర్సనల్గా ఒక ఇన్సిడెంట్ ఏదైనా సంఘటన ద్వారా స్ఫూర్తి పొంది ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందా, లేకపోతే ఫర్దర్గా ఏం చేయబోతున్నాను? ఈ ట్రస్టు చంద్రబాబు నాయుడు గారు సమాజం కోసం ఆయన నిర్మించారు. అండ్ ఒకటి, నాకు ఎవరైనా ఒక బాధ్యత ఇచ్చినప్పుడు నేను వెనక ముందు ఆలోచించను. నా ఫోకస్ అంతా ఆ బాధ్యత మీదే ఉంటుంది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎట్లా మేనేజింగ్ ట్రస్టీ చేసి నాకు ఆ బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత అనేది నేను నిర్వహించాలి, ముందుకి తీసుకెళ్ళాలి అనే ఆ బాధ్యత గల వ్యక్తిగా నేను ఈ బాధ్యత వేసుకుని ముందుకు తీసుకెళ్తున్నాను. అట్లానే బ్లడ్ బ్యాంక్స్కి నా విజిట్స్ అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ థాలసీమియాతో బాధపడే పిల్లల్ని ఎస్పెషల్లీ వాళ్ళు పడే బాధలు కానీ తర్వాత అది నన్ను కదిలించింది. అదే కాకుండా మేము చల్లపల్లి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కింద పేద పిల్లలకి, అనాథ పిల్లలకి ఒక స్కూల్ మేము నడుపుతున్నాం. దాంట్లో దగ్గర 368 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చే ప్రేమ, అభిమానం, దట్ ఈస్ ద వన్ విచ్ ఈజ్ మేకింగ్ మీ గో ఫార్వర్డ్. ఇంకా ఏదో నేను చెయ్యాలి, వాళ్ళ ముఖంలో ఆ సంతోషం అనేది చూడాలని ఆ ధ్యాసతోనే నేను ఈ సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాను. తమన్ గారు మీకు క్వశ్చన్. మీ బాలయ్య గారితో వరుసనే అఖండ, మా వీరసింహారెడ్డి, తర్వాత భగవంత్ కేసరి, రీసెంట్గా డాకు మహారాజ్, నెక్స్ట్ అఖండ 2, మళ్ళీ గోపిచంద్ మల్లేని గారి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు ఎస్ఎస్ తమన్ కాస్త నందమూరి తమన్ అయిపోయారు. అదేమన్నా కొంత ప్రెషర్ అనిపిస్తుందా? ఎందుకంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రతి సినిమాకి. అదేమన్నా ప్రెషర్ అనిపిస్తుందా? ప్రెషర్గా తీసుకుంటే ప్రెషర్, బట్ అది ప్లెజర్ కూడా ఇస్తుంది కదా. సో ఇట్స్ ఓకే, ఇట్స్ బ్యాలెన్స్. మన హెడ్లో ఎలా తీసుకుంటాం అనే బట్ట. సో ఐఎమ్ బ్యాలెన్సింగ్ ఇట్ నైస్. మేడం ఈ క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి హైదరాబాద్లో పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి చంద్రబాబు గారు సీఎం గారు ఉన్నారు కదా, ఇక్కడ కూడా ఒకటి క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసే ప్రక్రియకు ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ బాలకృష్ణ గారు కానీ ముందడుగు వేస్తారా? మేము హాస్పిటల్స్ వరకు మేము ఆలోచించలేదు మా ట్రస్ట్ తరఫున. ఎందుకంటే దీనికి చాలా డబ్బులు, ఏదైనా ముందుకు తీసుకెళ్ళాలంటే డబ్బు అనేది చాలా అవసరం. మా ట్రస్ట్ అయితే ఇప్పటి వరకు మేము ఆలోచించలేదు. అండ్ అఫ్ కోర్స్ బసవరామ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు నాకు తెలిసింది ఆయన ఆ ఇన్స్టిట్యూట్కి ల్యాండ్ ఇచ్చారని. తప్పకుండా నేను అనుకుంటున్నాను బాలకృష్ణ గారు ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన నిర్వహిస్తారని. మేడం ఇక్కడ 1 minute. చాలా ఓన్లీ తలసీమియా కాకుండా చాలామంది పిల్లలు చాలా సమస్యతో బాధపడుతున్నారు మేడం. మీరు తలసీమియాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఈ థాలసీమియా అనేది మీకు చెప్పినట్టు చాలామంది ఆలోచన రాదు ప్రజలకి దట్ మనకి థాలసీమియా ఉందని. అది ఫస్ట్ మనకి ఊపిరి పీల్చుకోలేదా లేదా బ్లడ్ డ్రాప్ అవుతుంది ఎంత హెల్ప్ తీసుకున్నా అనుకున్నప్పుడు మనం వేరే టెస్టులు చేయించుకుంటాం. కానీ ప్రతి ఒక్కళ్ళు నేను కోరుతున్నాను, తప్పకుండా మీరు అందరూ ఇవన్నీ ఎదుర్కొనేటప్పుడు ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితికి వచ్చినప్పుడు మీరు అందరూ తప్పకుండా థాలసీమియాకి సెపరేట్ టెస్టులు ఉంటాయి, అవి మీరు తీసుకోవాలి. అదే కాకుండా మెయిన్గా మీకు చెప్పినట్టు బ్లడ్ బ్యాంక్స్ విజిట్ అప్పుడు ఆ చిన్నారులు వచ్చి ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళు ఎట్లా ఉంటారో వాళ్ళని చూస్తే కూడా చాలా బాధగా ఉంటుంది. అందుకే మేము స్పెషల్గా ఈ థాలసీమియా డ్రైవ్ అనేది ఎస్పెషలీ ఫర్ చిల్డ్రన్ అనేది మేము పిల్లలకని ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఇందులో మేడం మీరు సీఎం గారు సతీమణి, మీరు అనుకుంటే గవర్నమెంట్ నుంచే పూర్తి సపోర్ట్ చేయగలరు. అసలు ఇట్లా ఎందుకు ప్లాన్ చేశారనేది? At the end, I am Bhuvaneshwari.
పదవులు వస్తాయి వెళ్తాయి, అది నాకు ఇంపార్టెంట్ కాదు. మెయిన్ ఇవన్నీ చేపట్టాలంటే ఐ హ్యావ్ టు స్టాండ్ ఆన్ మై లెగ్స్. నాకు ఇష్టం ఉండదు చంద్రబాబు నాయుడు గారిని ఏది అడగను, ఆయన అడిగినా కూడా ఇచ్చే వ్యక్తి కాదు. ఆయన ట్రస్ట్కి హెరిటేజ్ కంటే ఎమ్మటే ఆయన అనేది నో, ఐ విల్ నాట్ గివ్ ఇట్. మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీరు చేయండి. ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నారని కూడా అడగట్లేదు, భయం అనుకుంటా. నేను ఏమన్నా ఆయన దగ్గర నుంచి డొనేషను అడుగుతానేమో. ఆయన ఒకటే అన్నాను, ఐఎమ్ ప్లానింగ్ టు డూ దిస్ మ్యూజికల్ నైట్ అనేది నేను ఆలోచించాను, ముందుకు తీసుకెళ్తానంటే వెరీ గుడ్, యూ క్యాన్ డూ ఇట్, యూ విల్ డూ ఇట్ అనేది ఒకటే ఆయన అన్నారు. నేను కూడా ఎప్పుడు ఆయన్ని ఐ డోంట్ స్ట్రెస్ హిమ్ అవుట్ ఇన్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఫర్ ద ట్రస్ట్ ఆర్ ఫర్ హెరిటేజ్. మేడం మ్యూజికల్ నైట్కి వచ్చేవారు మేడం మేడం మ్యూజికల్ నైట్కి వచ్చేవారు ఎవరైనా సరే టికెట్ కొనాల్సిందే అన్నారు. అయితే సీఎం చంద్రబాబు గారికి టికెట్ మీరు కొంటారా, ఆయన కొనుక్కుంటారా మేడం? అంటే ఆయన చాలా సభల్లో చెప్పారు, నాకు ఏది కావాలన్నా భువనేశ్వర్ గారే వాళ్ళ దగ్గరే మేము అమౌంట్ తీసుకుంటాను అన్నారు. దీన్ని బట్టి మీరు చెప్పండి మేడం. మాకు టికెట్ ఆయనే కొన్నారండి. మా 6 మందికి ఆయన అకౌంట్ నుంచి 6 లక్షలు ఇచ్చి 5 మందికి 6 లక్షలు ఇచ్చి ఒక టేబుల్ అనేది ఆయన ఆల్రెడీ కొనేశారు ఫ్రమ్ హిస్ పర్సనల్ అకౌంట్. చాలా హ్యాపీ. నువ్వు కొన్నావా లేదా టికెట్? ముందర మీడియా వాళ్ళకి చెప్పాలి, మీరు అందరూ ఎవరైనా సరే నథింగ్ కమ్స్ ఫ్రీ, ఎస్పెషలీ ఇన్ దిస్ షో. ఆఖరికి మా సిఓ సిఎఫ్ఓ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి వెనకాల వచ్చే పిఏలు అందరికి కూడా నేను హెచ్చరిస్తున్నాను, ప్లీజ్ బై అ టికెట్ అండ్ కమ్ బిహైండ్ యువర్ సీఎం. మీరు ఆ టికెట్ లేకపోతే మిమ్మల్ని కూడా నేను లోపలికి రానివ్వనని వాళ్ళకు కూడా చెప్పానండి. మీ హెచ్చరించడం చాలా స్వీట్గా ఉంది మ్యామ్. మేడం మేడం అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా మేడం? మేడం ఒకవైపు హెరిటేజ్. ఎస్ అండి, నేను ఆయనకి ఫోన్ చేసి ఆయన్ని నేను ఇన్వైట్ చేశాను. సో ఐఎమ్ షూర్ ఆయన తప్పకుండా వస్తారని నేను అనుకుంటున్నానండి. మేడం హెరిటేజ్, రెండోది ఎన్టీఆర్ ట్రస్ట్, మూడోది గృహిణిగా ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు మేడం? మనిషి అనుకుంటే ఏమన్నా చేయగలరండి. నాకు టైం లేదు అనుకుంటే టైం ఉండదు. ఎస్, నాకు టైం ఉంది, నేను చేయగలను అనుకుంటే ఆ డోర్స్ అట్లానే ఓపెన్ అవుతాయి. మనకి టైం ఉంటుంది, ప్రతి దానికి టైం అనేది ఉంటుంది. లేదు అంటే ఇట్ విల్ బీ క్లోజ్డ్, నేను చేయలేను, ఐఎమ్ టైర్డ్, ఐఎమ్ స్ట్రెస్డ్ అవుట్ అనుకుంటే తప్పకుండా ఆ విల్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో యూ షుడ్ హ్యావ్ ద విల్, ద వే విల్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్. అది నేను నమ్ముతానండి. మేడం ఇటీవల చాలామంది పిల్లలతో మీరు ఇంటరాక్ట్ అయ్యారు, అటు కుప్పంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఎక్కడన్నా ఈ తలసేమియా పిల్లలతో మీరు తారసపడ్డారా? దాంతో ఇన్స్పిరేషన్ ఏమన్నా తీసుకున్నారా? ఈ థాలసీమియా అనేది నేను ఎక్కువగా అనంతపూర్లో చూశానండి. ఇది తప్పకుండా అక్కడ కూడా అడిగారు, వాళ్ళకి తెలుసు మేము థాలసీమియా బ్లడ్ బ్యాంక్స్ అనేది మేము ముందుకు తీసుకెళ్తున్నాం, నడుపుతున్నామని. వాళ్ళు అక్కడ కూడా అడిగారు, కొంచెం థాలసీమియా పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ బాధితులు, మీరేమన్నా వాళ్ళకి చేయండి అంటే తప్పకుండా వాళ్ళందరినీ అక్కడ హైదరాబాద్లో ఉన్న మా థాలసీమియా సెంటర్స్కి రమ్మని వాళ్ళని ఆహ్వానించాం. తప్పకుండా మేము అక్కడ కూడా పెట్టాలి ఈ థాలసీమియా సెంటర్ అనేది, తప్పకుండా ఆలోచన అనేది అయితే ఉందండి. తప్పకుండా ఎక్కడ అవసరమో, ఎక్కడ ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్నారో, ఈ థాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో అక్కడ తప్పకుండా ఈ సెంటర్స్ అనేది మేము ఓపెన్ చేస్తాం. మేడం అంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు పుట్టిన నిమ్మకూరు గ్రామానికి సంబంధించిన విషయంలో ఏమైనా చేయబోతున్నారంటే, కొంత అక్కడ ప్రజలకు సంబంధించి కానీ లేకపోతే అక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేయబోతున్నారు భవిష్యత్తులో నిమ్మకూరు గ్రామం? ఆల్రెడీ లోకేష్ ఆ నిమ్మకూరు గ్రామాన్ని ఆయన దత్తకు తీసుకున్నాడు. చాలా చాలా కార్యక్రమాలు అక్కడ చేశారు. తప్పకుండా ఇంకా ముందు కూడా నిమ్మకూరుని మేము ఎప్పుడూ మర్చిపోము. మా చిన్నప్పుడు మా సెలవులన్నీ అక్కడే గడిపాము. తప్పకుండా నిమ్మకూరుకి మేమేం చేయగలమో తప్పకుండా అది మేము తప్పకుండా కుటుంబంగా మేము తప్పకుండా చేస్తామండి. సో మేడం ఈ 2 రాష్ట్రాల్లో అసలు ఎంతమంది తలసీమియా
బాధితులు ఉన్నారని ఏమన్నా ముందస్తు డేటా తీసుకున్నారా? ఇప్పుడు మీరు ఈవెంట్ చేయడం ద్వారా వచ్చే మనీతో వాళ్ళందరికీ అది సరిపోతుందా లేదని ఏమైనా ఒక డేటా ఏమైనా ఉందా మేడం? తప్పకుండా డేటా అనేది ఉందండి. యావత్ భారత్ మన ఇండియాలో 60-70 వేల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. దాంట్లో 10% మన ఆంధ్రప్రదేశ్లోనే, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. ఈ డేటా అనేది ఉంది. అదే కాకుండా దీనికి రీసెర్చ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు ఈ రీసెర్చ్ సెంటర్స్ కూడా పెట్టాలి అనేది కూడా మేము అనుకుంటున్నాం. తప్పకుండా ఈ రీసెర్చ్ సెంటర్ మీ అందరికీ తెలుసు, R&D సెంటర్ ఇస్ వెరీ చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అయినా కూడా వచ్చిన డబ్బుతో ఈ సెంటర్స్ ఎంతవరకు మేము R&D సెంటర్ అనేది ఏ స్థాయికి తీసుకెళ్తామో అది వేరే విషయం. తప్పకుండా వీ విల్ స్టార్ట్ అన్ R&D సెంటర్ ఫర్ ద థాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేడం టికెట్స్ విషయంలో ఎంత పర్టికులర్గా ఉన్నారు.